హాయ్ అందరికి, వెల్కమ్ టు మై ఛానల్ మన్వితతో ముచ్చట్లు. హాయ్. ఇవాళ మేము బయటికి వెళ్ళేసి వచ్చినాము. బయటికి వెళ్తే అసలు సమ్మర్ సీజన్ కదా, ఘోరంగా ఎండగొడుతుంది బయట. ఏం ప్రికాషన్స్ లేకుండా మాత్రం బయటికి వెళ్ళకండి. ఇప్పుడే ఇంటికి వచ్చి అలా పడుకొని లేచిన వెంటనే మాకు కడుపులో ఎలుకలు పరిగెడుతూ ఉన్నాయి. ఇప్పుడే ఓపిక తెచ్చుకొని అలా అన్నం వండుకొని మా మమ్మీ పప్పు వేసింది. ఇప్పుడు మేము ఆమ్లెట్ వేసుకుంటున్నాం. ఆమ్లెట్ వేసుకుంటే సూపర్ ఉంటది వేడి అన్నంలో. అదే కదా, అందుకని ఇప్పుడు ఈ ఆమ్లెట్ ఎట్లా అవుతుంది ఏంటి అనేది మీరు వీడియో చివరి వరకు చూడండి. ఎన్ని ఫన్నీ కన్వర్సేషన్స్ ఉంటాయో. స్టార్ట్ చేద్దామా? ఆమ్లెట్ అంటే మామూలుగా కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఈరోజు మేము కొంచెం వెరైటీ వేసుకుందాం అని అనిపించింది. ఊకే రొటీన్ గా అదే కదా, చూద్దాం అసలు ఆమ్లెట్ ఎట్లయితుంది, సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అని అయితే తెలియాలి కదా. ఎట్లా అంటే బయట రోడ్ల మీద కూడా ఆమ్లెట్ యాక్చువల్ గా మేము బయటికి వెళ్ళి ఆమ్లెట్ ట్రై చేద్దాం అనుకున్నాంలే, కానీ అదేమో కానీ మన తలకాయ కోడిగా ఉంటాయి, మనం ఆమ్లెట్ అవుతాం ఫస్ట్. వద్దులేదు. ఫస్ట్ అయితే ఆమ్లెట్ చేసుకోవడానికి మెయిన్ మనము ఆనియన్ పచ్చిమిర్చి రెండైతే కట్ చేసుకున్నాము. మిగిలిన డైరెక్ట్ ఎగ్ లో అంతే. ఆమ్లెట్ అందరికి వేసుకోవడం ఎట్లనో తెలుసు, కానీ చూద్దాం లాస్ట్ వరకు సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా చూద్దాం. నాకైతే ఆమ్లెట్ ఎప్పుడు ఫెయిల్ అవుతుంది. ఏం ఫెయిల్ కాదు, ఏముంటుంది అందులో ఉప్పు కారం రెండే కదా, కరెక్ట్ గా ఉండాలి. ఇట్లా ప్యాన్ తీసి ఇట్లా ఎగిరేస్తారు కదా నార్మల్ గా. చిరంజీవి వాళ్ళు దోశ ఇట్లా ఎగిరేసినట్టు మనం ఆమ్లెట్ ఇట్లా ఏమో అంటారు కదా మమ్మీ. లాస్ట్ కది ఫైనల్ టచ్ సాల్ట్ వేయడం. ఇవాళ అవన్నీ విన్యాసాలు చేద్దాం అనుకుంటాను మేము. ఇలా సన్నగా కట్ చేసుకుని ఒక పాట పాడు మమ్మీ. ఏం పాటలు పాడు? వివాహ భోజనము వింతైన వంటకము. పెళ్ళ సీజనే కదా, పెళ్లిళ్ళు చాలా ఉంటాయి ఇప్పుడు. పెళ్లికలా వచ్చేసింది బాలా. అమ్మ బాబోయ్, మాకు మస్తు పెళ్లికార్లు వచ్చినాయి, కానీ ఈ ఎండలో పోవాలంటేనే భయం అవుతుంది. ఎండలకు అమ్మో, ఇంట్లో ఏసీకుంటేనే ఇది అవుతుంది. ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ ఆనియన్స్ చూస్తే కళ్ళకి ఇప్పుడు పోతాయి అన్ని వాటర్. ఏడికి పోతాయి, మంచిదే కదా ఆనియన్స్. యాక్చువల్ గా ఆనియన్ కట్ చేస్తే మనకు ఐస్ లోంచి వాటర్ ఎందుకు వస్తాయి అంటే నైఫ్ షార్ప్ లేకపోతే వస్తాయి అంట. ఒకసారి మీరు షార్ప్ నైఫ్ తోని కట్ చేయండి, మీకు ఐస్ లో నుండి వాటర్ రావు. మన ఇంట్లో ఇప్పుడు కొత్తిమీర అవైలబుల్ గా లేదు కాబట్టి ఇదేంటిది పుదీనా ఒక్కటే మంచి స్మెల్ కోసం వేసుకున్నాం. అడ్జస్ట్మెంట్ ఆమ్లెట్ లో అడ్జస్ట్మెంట్ ఏం లేకపోయినా సాల్ట్ అది కొంచెం ఉప్పు కారం కరెక్ట్ అల్లం వేసుకుంటే సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఓకే, ఇవన్నీ రెడీ అయింది. ఫస్ట్ మెయిన్ ఏంటి మనకు తీసుకోవాల్సింది గుడ్డు. ఒక్క నిమిషం గుడ్డు పట్టుకొస్తా. గుడ్డు కావాలా ఆయన కావాలి. ఏం గుడ్డు తీసుకొస్తారా మమ్మీ? ఫస్ట్ తీసుకోవాలి. ఇట్లా ఇట్లా కొడతారు కదా. ఇగో మామూలుగా చిన్నగా కావాలి ఆమ్లెట్ అంటే ఒక్కటే తీసుకోవాలి. మనకి ఎట్లా కొంచెం పెద్ద ఆమ్లెట్ మంచిగా ఫుల్ మీళ్ళకి కావాలంటే ఒక్కరికి రెండు కావాలి. తినేదే ఆమ్లెట్ మనం. ఇట్లా ఇట్లా గుడ్డు కొట్టి ఇట్లా ఒక్క కొడితే. కాకపోతే ఎగ్స్ చూసుకోండి, కొన్ని ఖరాబ్ అయి ఉంటాయి. ఈ మధ్యలో బట్లు వచ్చి కోళ్ళని చచ్చిపోతానే పాపం. చూసినా మనం చంపేయక ముందు అవే చచ్చిపోతానే. ఇందులో ఆనియన్ కూడా పడుతుంది, మనం వేగ ముందుకే నా చేతుల్లో పడుతుంది. నెక్స్ట్ ఇంకో గుడ్డు. ఇది రెండవది. ఇది కూడా బాగానే ఉన్నది. ఎప్పుడైనా కానీ మనం ఒక్కొక్క గుడ్డు చూసుకొని. నార్మల్ గా వాటర్ లో ఇట్లా తేలితే ఖరాబ్ అయినట్ట మమ్మీ? తేలితే ఖరాబ్ అయినట్టు. అది ఉడికేటప్పుడు కూడా మొత్తం బయటకు వస్తుంది అంత. ఇంకొకటి తీసుకోవచ్చు ఎక్కువ. అంతేనా? నీకు రెండు, మరి నాకు ఒకటి సరిపోతుందా? నాకు కూడా కావాలి కదా 2 eggs, మొత్తం 4 eggs. ఇట్లా 2 నీళ్ళ ఎగ్స్ కూడా ఉంటాయి కదా మమ్మీ? ఉంటాయి కానీ ఇంకా నీళ్ళం ఎక్కువ తినొద్దు అంటారు కదా, కొలెస్ట్రాల్. అన్నిటికంటే భయంకరమైంది ఎగ్ కొట్టడం. అవి షెల్స్ వాడతాయి కదా, చాలా కష్టం. ఓకే, అక్కడ వీటి పెట్టది దాంట్లో పడతాయి మొత్తం. పడే బాగా కొట్టాలి కదా. చాలా ఆపు.
బాగా కొట్టు. ఇంకా కొట్టాలా దాన్ని? హ్యాండ్ వాష్ చేసుకొచ్చినప్పుడు చేసుకో. ఈ షెల్స్ చూస్తే నాకు బీపీ లేస్తుంది. నువ్వే కలుపు, నేను ఇస్తా అన్ని. ఓకేనా? నేను మరి ఇంట్లో కింద పడతానని ఏం ఆడద్దు. మంచి గట్టి కలుపు, ఒక్కొక్కటి ఇస్తాను నేను. గట్టి కలుపు. కోడి ఏమన్నా కోడి గుడ్డు ఆమ్లెట్ అయిన తర్వాత మంచి వాసన వస్తుంది, కానీ ఆమ్లెట్ అయ్యే ముందు గబ్బు వాసన వస్తుంది కదా. కూర్చో. అంటే అందులో ఒక్కొక్కటి వేస్తాను. చెప్పు మమ్మీ, దీంట్లో ఏమెత్తావు? మనం ఏమేద్దామంటే ఫస్ట్ దాంట్లో మనం కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్, పచ్చిమిర్చి. అంటే మొత్తం పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం కారం. ఇది కూడా ఏమంటారు, పుదీనా, ఇవి కట్ చేసుకున్నాయి. కొంచెం స్పైసీగానే చేయి మమ్మీ. స్పైసీగానే ఉంటాయి. నువ్వు సప్ప పడిపోయింది. బాగా మంచిగా మిక్స్ కావాలి. నెక్స్ట్ ఇంట్లో అల్లం. అల్లం ఎట్లా అవుతారో తెలుసా మీకు? అవి ఏంటి, గార్లిక్ ఉన్న జింజర్ కదా, అది తీసి మిక్సీ జీ అని పెడతాం. ఒకటి ఉండాలి కదా మన ఇంట్లో, ఈ స్పూన్ కాకుండా. సార్ తీసుకురా, అది బెటర్. నన్ను అడిగితే తొందరగా కలిసిపోతుంది కదా. వాసన వస్తుందేమో. అది అటు సైడ్ చూపెట్టి వాళ్ళకి మంచిగా కనబడుతుంది. నెక్స్ట్ స్పైసీ కావాలన్నావు కదా నువ్వు, కొంచెం కారం వేసుకోవాలి. కారము మొత్తం ఈ జనరేషన్ లో ప్యాకెట్స్ వాడుతున్నారు కదా, అట్లా కాకుండా మనకి ఎండుమిర్చిలు ఎండబెట్టి ఎండుమిర్చిలు ఎట్లా ఎండబెడతారు అమ్మి? అవి ఎండిపోయినాయి కాబట్టి ఎండుమిర్చిలు అని పేరు కదా. వాళ్ళు అమ్మేటప్పుడు బరువు తోకడం కోసం వాటర్ చల్లుతారు, పచ్చి పచ్చి ఉంటాయి. ఎందుకు? వాళ్ళకి అడ్వాంటేజ్. వెయిట్ వాళ్ళకి లాభం కదా. 1/2 కిలో మన ఇంటికి వచ్చేసరికి ఎండబెడితే 1/2 కిలో కూడా పోయి 1 కిలో అవుతుంది. వాళ్ళ టెక్నాలజీ వాళ్ళు సంపాదించుకోవాలి కదా. నెక్స్ట్ ఉప్పు లేదు, నమక్ 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 కాదు. ఉప్పు లేకపోతే అసలు ఏది టేస్ట్ ఉంటుంది? అంటే చీప్ గా తీసేస్తారు ఉప్పును. అదే కదా, ఈ మధ్యలో చాలా మంది బీపీలో ఉన్నాయి, చనిపోతున్నారు. అసలు నిజంగా బీపీ ప్రాబ్లమ్స్. ఏంటిది? ఇది ధనియాల పొడి, మంచి స్మెల్ వస్తుంది. ధనియాల పొడి మా మమ్మీ వేస్తుంది తెలుసా ఇంట్లో. ఎట్లా చేస్తావు మమ్మీ? ఇవన్నీ అంతే. ధనియాలు కొంచెము డ్రైగా వేయించాలి, వేయించి పౌడర్ పట్టాలి. ఇది ఏంటి ఈ కలర్ ఉంది ధనియాల పొడి? పుట్టి ధనియాలే కదా, అంటే మనకి అదేంటి కొత్తిమీర ప్లేస్ లో ఇది రీప్లేస్ చేసుకోవడం. చైన్ వస్తుంది. ఇట్లా బాగా కొట్టాలి. దీనిలో కారం ఏది మమ్మీ? అసలు ఏమో చేసినాం కదా మనం కారం, అందుకనే బాగా వేయద్దు. అదని వేసుకోవాలి, ఇదని వేసుకోవాలి. ఆవు సాల్తీ ఆవు మురుగు రావాలి అది. మీరు మాత్రం ఇట్లా చేసుకోకండి. అది మొత్తం కంప్లీట్ వీడియో లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది ఎట్లా వచ్చిందో ఏంటో. ఇది బ్యాటరీ రెడీ అయింది, ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఇప్పుడు మా స్టైలిష్ వంట స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, స్టవ్ ఆన్ చేస్తాను ఇప్పుడు. మన ఆయుధాలు ఇది దాంట్లో ఏమంటారు, ఆయుధాలకి బలైపోయిన గుడ్డు. బలైపోయిన గుడ్డు మనకు. ఇప్పుడు ప్యాన్ పెట్టినాము, ఇది కొంచెం వేడి కావాలి. వేడి ఎట్లా ఇట్లా ముట్టుకుంటే తెలుస్తుంది. తెలుస్తుంది, 5 ఏళ్ళు పడతాయి. మంచిగా వేడి కావాలి. అది కింద పడుతుంది, దాని ఎందుకు పెట్టడం? మంచిగా అంటే చెడ్డకు కూడా వేడుతుంది. వేడి లేదు, మంచిగా ఏమంటారు, మంచిగా అట్లా వేడి తెలుస్తుంది. మామూలుగా వేడి అనుకో ఇట్లా రాదు, మంచిగా అతుక్కపోతుంది. చూస్తాలా అది ఎట్లా వేడయ్యాలో కూడా చెప్తాను. మరి అది కరెక్ట్ వేళ వేడి అయితేనే మనకు ఆయిల్ పోసి జీలకర్ర. నేను సోలోగా ఒకసారి మీకు ఒక ఫుడ్ బ్లాగ్ పెడతా చూడండి. నేను చేసిన వంట ఎవరు చేయరు అసలు, ఎవరు వేస్ట్ అయినా కింద. అదే అందరూ అనుకుంటారు, అది తిన్నది తెలుస్తుంది, కానీ నేను మాత్రం తినా.
నువ్వు చేసి పోతే మేము ఎట్లా తింటామంటే ఆబ్వియస్లీ అది మిగలవన్నమాట. ఇట్లా పెట్టి చేయి నీకు తెలుస్తుంది వేడెక్కింది. ఎక్కింది వేడి. ఆయిల్ అంటే ఇది మన ఆయిల్. మీరు ఇట్లాంటివి వాడకండి, మీరు కొలత పెట్టుకోండి. ఇది నా బాటిల్, అది చాలు, కొంచెం చాలు. ఆమ్లెట్ కదా కొంచెం ఆయిల్ పడుతుంది, ఎందుకంటే నీ వాసన వస్తుంది కదా ఎగ్ రావద్దని. ఇప్పుడు మంచిగా మొత్తం ప్యాన్ అంతా ఇట్లా అనుకొని జీలకర్ర తీసుకో, కొంచెం జీలకర్ర వేసేసి కొంచెం తీసుకో మమ్మీ, దాంట్లో సౌండ్ వస్తుంది అంతే. ఓకేనా? మంచిగా ఆయిల్. ఇది ఆవాలొద్దా? ఆవాలు వద్దు దీనికి. ఎందుకు? నేను ఎత్తా కదా అప్పుడప్పుడు. కర్రీలలో వేయాలి, దీంట్లో టేస్ట్ వేరే టేస్ట్. ఇప్పుడు గుడ్డు వేస్తున్నాం దాంట్లో, అప్పుడు వేసిన తర్వాత తక్కువ పెట్టుకోవాలి, ఎందుకంటే మళ్ళీ మాడుతుంది. అది ఒక్కటి ఇది నీకు. ఆహా ఎంత బాగున్నది, చూస్తేనే స్ట్రెస్ ఫ్రీ అవుతుంది నాకు. ఇట్లా ఇట్లా ఎగిరే మమ్మ ఒకసారి, నీకు వంట వచ్చి అంటావు కదా, ఒకసారి ఇట్లా ఎగిరే. వద్దులే నేను అటు పోతే ఎగిరే కావాలంటే. అట్లా ఎగిరేద్దామంటే ఇది ఇప్పుడు దీని మీద ఉప్పు కారం ఏమి అవసరం లేదా? అన్ని యాడ్ చేసినాయి కదా, మళ్ళీ ఎందుకు సపరేట్ గా బ్యాటరీలు అన్ని యాడ్ చేసినాయి కదా, ఈ పచ్చిమిర్చి ఇవన్నీ. బ్యాటర్ ఇంగ్లీష్ మాట్లాడతాను, ఎక్కువ పెడతావా? ఇక ఎక్కువ పెట్టు, అన్ని మేము మీకే తెలుసండి. అది వస్తుంది 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 వస్తుంది. నాకు డౌటే ఉన్నది. వస్తుంది. నేను స్పూన్ తీసుకుంటావు ఏమన్నా? కావాలన్నా దాంట్లో ఉంటుంది కదా, ఇప్పుడే కలిపి స్పూన్ కదా, ఇంకో ఎందుకంటే డైరెక్ట్ చూద్దాం. కానీ వేడి కావాలి. ఒక ప్లేట్ తీసుకో. ఏది ప్లేట్లో వేసి అన్నం పెట్టుకుంటావు కదా, అదే ప్లేట్ తీసుకో. ఇలా తింటాం కదా అన్నం. ఇప్పుడు డైరెక్ట్ ఎవరికి రాదు కాబట్టి ఇట్లా దూరం జరుగుతాను ఇట్లా అని. అది కొంచెం మాడిపోయింది కదా. లేదు, అది వేడి మంచిగా అట్లా అయితేనే మంచిగా ఉంటుంది టేస్ట్. మొత్తం పచ్చి పచ్చి ఉంటుంది. ఓకే, తెలుసుకుంటే అర్థమవుతుంది మనకు కాలిందా అని. నార్మల్ ఇట్లా ఇట్లా అంటారు కదా మధ్యలో, వస్తుంది లేదు, అది మనకి ఆల్రెడీ మనకి అంతనే అట్లా తెలుస్తాను కదా అందులో మీకు ఊరికిందా లేదా. ఇప్పుడు మనం పెద్ద హోటల్ పెడతామా మనమే తినేది. సరే ఇప్పుడు నేను రెడీ అయింది, బట్ దీంట్లో పెట్టు. ఇప్పుడు నెక్స్ట్ ఇది వచ్చేసి ఆమ్లెట్. ఇప్పుడు తినేటప్పుడు కలుద్దామా? బాయ్. చూసారా, బగబగ మండే ఎండల్లో సలసల్లగా ఏసీ వేసుకొని వేడి వేడి ఆమ్లెట్ వేసుకొని తింటాను మేము. మీరు కూడా పని ఉంటేనే బయటికి వెళ్ళండి, లేకపోతే ఒకసారి ఆలోచించండి. అవసరం అనుకుంటేనే పోండి బయటికి, అంత అర్జెంట్ లేకపోతే ఇంట్లో ఉన్న వాటిని ఏదో ఒకటి చేసుకొని తినండి. ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి మీ దగ్గరికి. నేను ఒకటి ఏంటంటే, ఎక్కువ బయట ఐస్ క్రీమ్స్ అంట తినకండి, అన్ని ఫుడ్ కలర్స్ కలుపుతానంట. ఈ రోజు లేటెస్ట్ న్యూస్ అది. ఇంజూరీ, మనకే ఇంజూరీ అవుతుంది. హెల్దీ ఫుడ్ తినండి తినే కాడికి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామా? అంతవరకు బాయ్ బాయ్. వీఆర్ ఎంజాయింగ్ ది ఆమ్లెట్. బాయ్. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. బాయ్ బాయ్.